హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నామన్నమాట. కేదారి గౌరీ వ్రతము. ఆ వ్రతంలోకి భాగంగా కొన్ని క్లిప్స్ అండ్ కొన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజైతే పొద్దున్న నుండి ఉపవాసమే ఉన్నానన్నమాట. అండ్ ఆ రోజు పొద్దున మా ఇంట్లో దీన్ని కుదురు ఇవన్నీ అలంకరించేసుకొని కొతన్ కొట్నం పెట్టడం అయితే జరుగుతుంది. మా ఇంట్లో జరుగుతుంది. మా అత్తమ్మ, మా అమ్మ అండ్ నేను, మా వదిన, మా కోడలు మా ఇంట్లో కొందరున్నారనమాట. ఆ టైంలో పొద్దున్నే అనమాట. కొత్త తిన్న తర్వాతనే కొట్నం పెట్టి కొత్త వండిన బియ్యంతోటే దేవునికి నైవేద్యం అనేది వండాలనమాట. అట్లా ఆ ప్రాసెస్‌లో పొద్దున్న మాత్రం ఇట్లా అన్ని మాణిక్యాలు, బియ్యం అవన్నీ ఒదిచడం జరిగింది. ఒదిచిన తర్వాత కొట్నం బెడుతున్నాము. అట్లా ఇద్దరు అనేసి కొట్నం పెట్టాలనమాట. కుదురు, రోకలి, ఈ సున్నం జాజితోటి పూదిచ్చాలి. ఇప్పుడు నేను, మా వదిన అయితే కొట్నం బెడుతున్నాము. కొట్నం కొత్త బియ్యంతోటి కొత్త ఒడ్లు తీసుకొచ్చి, అప్పుడు ఆ టైంలో అయితే బియ్యం కార్తీక మాసం గాబట్టి అప్పుడెప్పుడో అయినది జరిగింది. ఇప్పుడు పెడుతున్నాం అని అనుకోకండి. కొంచెం లేట్ అయింది. నాకు పిలవడంతోటి కొంచెం వాయిస్ బాలేక వీడియో అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను. మీకు షేర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇట్లా కొట్నం పెట్టిన తర్వాత మైకులు పట్టుకొని పాట పాడాలన్నమాట. మంగళహారతి ముందు పెట్టుకొని కొట్నం పెట్టే పద్ధతి అయితే ఇలా జరిగిందనమాట. మధ్యాహ్నం తర్వాత 4, 5 గంటల వరకు సత్యనారాయణ కథాపీఠ అనేసి పూజించినాము. సత్యనారాయణ కథ జరిగింది. తర్వాత 6:30, 7 ఆ టైంలో కేదారి కళ్యాణం అయితే జరిగిందనమాట. కథ అయిన తర్వాత ఎంబట్నే కేదారి గౌరీ వ్రతం 2 జరిగినాయనమాట. ఆ వీడియోస్ కూడా ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేశాను. మొత్తం వీడియో తీయడానికైతే కుదరలేదు. కొట్నం పెట్టే ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట మా ఇంట్లో. బియ్యం రోకలితోటి ఇట్లా వేసి ఒకటి పద్ధతులు కంపల్సరీ పాటించాలి కాబట్టి మనం కూడా వేయించుకున్నట్టుంటది. ఇద్దరికీ యూజ్ అవుతది కదా అనేసి వీడియో తీసి అప్‌లోడ్ అయితే చేద్దామనుకున్నా. ఇదే ప్రాసెస్ మొత్తం అయితే వీడియో తీసినా అనమాట. తీసిన రోకలి కొట్నం పెట్టిన తర్వాత కొంచెం ఇంట్లో ఉన్న పిండి గాని ఏమున్నా తొందరగా పొంగుతదనేసి చేసిందనమాట. మొత్తం చేసిన తర్వాత మా వదిన, మా కోడలు గిన కూర్చున్నారనమాట. ఇంట్లో మంచి జరుగుతదనేసి అట్లా కూర్చుంటారనమాట. చాలా రోజులైతుంది వీడియో మా ఇంట్లో పూజ జరిగి కార్తీక మాసంలో జరిగింది. కాకపోతే నాకు ఎడిటింగ్ చేసుకొని నాకు కోల్డ్ తగ్గిన తర్వాత షూట్ చేసి అది ఎడిటింగ్ చేసుకొని అప్‌లోడ్ చేయడం మాత్రం చాలా టైం పట్టింది. అప్పుడెప్పుడో అయిందనుకోకుర్రి. కానీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే మా ఇంట్లో జరిగిన పూజ అనేది మీకు చూపిస్తున్నా. అయినా సత్యనారాయణ వ్రతానికి ఆ రోజు మొత్తం ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటది. పొద్దున్నుండి సాయంత్రం మాత్రమే జరుగుతదనమాట కేదారి గౌరీ వ్రతము. అండ్ ఫుల్ ప్రాసెస్ ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అండ్ ఇట్లా కొట్నం పెట్టే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా కోడలు గూడా ఆళ్ళ బాబాయికి పెళ్లి జరగాలని అట్లా కూసుందనమాట. దాని పైన అట్లా కూసుంటే మంచిదని మా అత్తమ్మ చెప్పడంతో అట్లా కూసొని అట్లే దండం పెట్టుకుంటది మా బాబాయికి తొందరగా పెళ్లి కావాలి అనేసి. సాయంత్రం 4, 5 అయ్యేసరికి కథపీట ఊదిచ్చడము, చుట్టాలు రావడము అంతా జరిగిందనమాట. చాలా ప్రాసెస్ 1 ఇయర్‌కి ఒకసారి చాలా పనుంటుంది ఇంట్లో. అండ్ అట్లా అన్న తర్వాత బియ్యం మొత్తం తీసేసి అవే బియ్యాన్ని మనం బోనాలకి నైవేద్యంగా వండుతామనమాట. ప్రతిసారి జరిగేదే. 1 ఇయర్‌కి ఒక్కసారి చేసుకుంటామనమాట. కత్ సత్యనారాయణ కథపీట ఇట్లా మొత్తము అంతా అలంకరించేసి పంతుల కోసము పీట అది రెడీ చేసి మంగళహారతులు అన్నీ ముట్టించి పెట్టినాము. అండ్ మా దేవుడు సత్యనారాయణ స్వామి ఒకసారి చూడండి. చాలా మంచిగా జరిగింది పూజ అయితే. అండ్ అక్కడ ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ అరేంజ్ చేసి పెట్టినాం.
ఇక్కడ మా అమ్మవారు కేదారి గౌరీశ్వరి. ఇక్కడ దేవుని రూమ్‌లో అన్నమాట. ఇంట్లోనే దేవుని రూమ్‌లో అట్లా ఉంటదన్నమాట. అండ్ ఇట్లా రెడీ అయిన నేను ఆ రోజు మీ అందరి కోసం ఫుల్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. కానీ పని ఉండడం వల్ల, ఫాస్టింగ్ వల్ల నాతోటి కాలేదు. ఇంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే ఇట్లా షూట్ చేసి పెట్టినా అన్నమాట. మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా వ్రతం చేయించుకున్నారా ఏంటి అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కేదారి గౌరీ వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి. నేను చెప్తా మా ఇంటి ఎట్లా చేసుకుంటాము అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే త్వరలో వస్తాను. బాయ్. సహితం నమామి కళ్యాణాద్రగాత్రాయ కామిదాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గౌతరేంద్రాయ మహనీయ గుణాత్మనే సరోజాయ సార్వభౌమాయ మంగళం మంగళనీరాజనానంతరం ఆచమని దర్పయామి నమస్కారమే చేతులు అక్షరం